పితా పుత్ర పవిత్రాత్మ నామమున దేవుని మీద భయభక్తులు ఉన్నట్లు నటిస్తా ఉన్నారా? నటన నీ చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు, కానీ సర్వమును కలిగజేసినటువంటి భగవంతునికి తెలియక మానద కదా సహోదర. కాబట్టి నటించటం మాని హృదయపూర్వకంగా దేవుణ్ణి స్వీకరించి భక్తి విశ్వాసానికి పునాదులు వేసుకుని పటిష్టంగా నిలబడటం నేర్చుకోండి. భక్తి జీవితంలో మనం దేవుని మీద భక్తి కలిగి జీవిస్తే మనకు దొరికేటువంటి స్నేహితులు కూడా భక్తి కలిగిన వారు దొరుకుతారు. కాబట్టి మన విశ్వాస జీవితం సాఫీగా కొనసాగడానికి కానీ, సాఫీగా ముందుకు వెళ్ళడానికి కానీ వారు మనకు సహాయకారకులుగా ఉంటారు. ప్రియులారా, సనాపతుడైన యేసు జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాయబడింది కదా, దైవభక్తి గలవానికి మంచి మిత్రులు దొరుకుదురు, అతని మిత్రులు కూడా దైవభక్తి గలవారే అగుదురు అన్నమాట. ఎంత బాగుంది కదా! దైవభీతి నీకుంటే నీకు దొరికేటువంటి మిత్రులు కూడా దైవభీతి కలిగిన వారు దొరుకుతారు. కాబట్టి నీ విశ్వాస జీవితం పటిష్టంగా నిలబడుతుంది, దృఢంగా నిలుస్తుంది, దేవునిలో బలంగా నాటుకుని ఉంటావు, అనేకులకు ఆ నీడను ఇవ్వగలుగుతావు ప్రియ క్రైస్తవ సహోదర సహోదరి. కాబట్టి దైవభీతి కలిగి ఉండండి. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే భక్తి ఉండాలి. ప్రియ సహోదరులారా, దేవుడంటే భయం లేక నాడు సమాజం దేవుని ధిక్కరిస్తూ, దేవుడు వద్దన్న పని చేస్తూ, అలనాడు ఏదేని తోటలో చేయొద్దన్న పని ఆదాము అవ్వలు చేసి జీవవృక్షమైనటువంటి ఆ యొక్క ఏదేని తోట నుంచి గెంటి వేయబడ్డారు కదా, దేవునికి దూరంగా గెంటి వేయబడ్డారు కదా. ఈనాడు క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సన్నిధిలోనికి, ఆలయాల్లోనికి వచ్చి నిరంతరము స్తుతిగానాలు చేస్తూ ప్రార్థన చేస్తున్నటువంటి క్రైస్తవులు కూడా కేవలం పెదవులతో గనపరుస్తున్నారు, కానీ హృదయము దగ్గరగా లేదు. పెదవులతో ఎన్ని పదాలైనా అనర్గళంగా మాట్లాడగలిగి, ప్రార్థన చేయగలిగి, మంచి మంచి పదాలతో సమకూర్చబడినటువంటి పాటలు పాడినా ఏం జరుగుతుంది అంటే అది పెదవులకే పరిమితమైంది, హృదయ లోతుల్లోంచి రావట్లేదు. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన కానీ, ఆ పాట కానీ ఆలకించబోడు. దీవెన రాదు. ప్రియ సహోదరులు, నటించకండి. నిజముగా దైవభక్తి కలిగి జీవించండి. దైవభీతి కలవానికి మంచి స్నేహితులు దొరుకుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్.